హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అండి, బాదుషా చేశాను. సో ఈ స్వీట్ షాప్ స్టైల్లో పెళ్ళిళ్ళప్పుడు తొందరగా ఈజీగా చేసేస్తారు కదా. సో అలాంటి బాదుషా పొరలుగా జ్యూసీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను కప్ మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను, జల్లించుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, టేస్ట్ అండి బాగుంటుంది. కొంచెం పావు స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఒక హాఫ్ కప్ పెరుగైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక 2 స్పూన్స్ అన్నమాట నెయ్యి వేసుకోవాలి. కరగబెట్టిన అవసరం లేదండి, గట్టిగా ఉన్న నెయ్యి అయినా ఇట్లా వేసేసుకోవచ్చు, కరగబెట్టకుండా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని మనకి ఇలాగా ముద్ద ఫామ్లో రావాలి. బాగా నెయ్యి అంతా కలిసిపోవాలన్నమాట. మనం ఇలా ఒత్తితే ఒక ముద్దలాగా రావాలి. వాటర్ వేసుకొని వాటర్తో కలిపేసుకుంటున్నాను. చపాతీ పిండి స్మూత్గా ఉంటుంది కదా, చపాతీ పిండి అలాగా కలిపేసుకోవాలి. గట్టిగా కలపద్దండి, స్మూత్గా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. షుగర్ సిరప్ చేసుకుందాము. ఈ లోపల ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని చిక్కగా జీరా చేసుకోవాలి. జస్ట్ కరిగి మనకి అది చిక్కదనం వచ్చేస్తే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. చూడండి, తెల్లుతుంది కదా. ఇప్పుడు కొంచెం అది చిక్కబడిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో లెమన్ వాటర్ వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూను. ఇది వేసుకున్నందువల్ల షుగర్ అనేది గట్టిపడకుండా ఉంటుంది, సిరప్ అలానే ఉంటుందన్నమాట. ఈ సిరప్ అయితే వేడిగానే ఉండాలండి. కొంచెం యాలకులు కూడా వేసేసుకొని పక్కన పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ పిండిని బాగా ఒత్తుకోవాలి. హాఫ్ చేసుకొని పొరలుగా ఒత్తుకోవాలన్నమాట. ఇలాగా బాగా ఒత్తుకుంటూ ఉండాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు మనకి బాదుషాలు పొరలుగా వస్తాయి. మళ్ళీ ఇంకో హాఫ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మళ్ళీ బాగా ఒత్తుకుంటున్నాను. ఇలాగా ఒక 4 to 5 టైమ్స్ చేస్తే బాదుషా అనేది బాగా పొరలు వస్తాయి. ఇప్పుడు కొంచెం ఇదంతా బాగా పొడుగ్గా చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవడమే ఉండలు. చాక్ తీసుకొని అన్నీ ఒకే షేప్లో వస్తాయని నేను అన్నీ ఇలా కట్ చేస్తున్నాను. అన్నీ చేసేసానండి. ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా చేతుల మధ్యలో ఇలా ఉండని పెట్టుకొని ప్రెస్ చేస్తూ అది వేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకొని అలా వదిలేయాలి. ఇలా చేసేసుకోవాలి. ఇవి బాగా పొంగుతాయండి ఆయిల్లో వేసినప్పుడు, అందుకే నేను చిన్నవే చేస్తున్నాను. అన్నీ ఇలా చేసి పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ అస్సలు అంతగా హీట్ అవ్వకూడదు, లైట్గా కొంచెం హీట్ అయితే చాలు. మనం అన్నీ ఇలాగా సిమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి, అస్సలు హైలో పెట్టకూడదు. అన్నీ ఇలా వేసేసుకొని సిమ్లోనే ఉందండి ఫ్లేమ్. ఇవి కాసేపటికి పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసేస్తున్నాను. ఇదంతా సిమ్లోనే ఎర్రగా వస్తాయండి. ఒక 5 to 7 minutes పడుతుంది ఖచ్చితంగా.
చూడండి చక్కగా పొంగాయి కదా, ఇవి కలర్ కూడా మారిపోయాయి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా వస్తాయండి. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేద్దాము. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి లోపలంతా కూడా. సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది, హీట్గానే ఉంది. వేడి సిరప్లో ఈ బాదుషాలు వేసేయాలి. ఒక 4 minutes 5 minutes ఉంచేసి అటు ఇటు తిప్పుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే 5 minutes ఉంచేసాను. 5 minutes తర్వాత నేను సర్వ్ చేస్తున్నాను. 5 minutes తర్వాత సర్వ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ అంతా బాగా పీల్ చేసుకున్నానండి. రెడీ అయిపోయాయండి బాదుషా. చాలా బాగా మంచి రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది కూడా. మనకి ఎప్పుడన్నా ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగ ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.